మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ విస్తృత తనిఖీలు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం. నిరుపేద కళ్ళల్లో వెలుగు నింపిన చెన్నూరు లయన్స్ క్లబ్. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శతవర్ష జన్మదిన వేడుకల సందర్భంగా మెగా ఉచిత వైద్య శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా వాయుగుండం సోమవారానికి తుఫాన్గా మారుతుందని ఎన్టీఆర్ఎఫ్ కమాండర్ వెల్లడించారు. అలాగే మంగళవారంకు తీవ్ర తుఫాన్గా మారిందని తెలిపారు. దీని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైందని, ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ఎన్డీఆర్ఎఫ్ 6 బృందాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో మోంతా ప్రస్తుతం అది తీవ్ర వాయుగుండంగా మారింది. అది రేపటికి తుఫానుగా, ఎల్లుండికి అది తీవ్ర తుఫానుగా మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్యలో కాకినాడ వద్ద తీరం దాటుతుందనేసి వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. సో ఆ చర్యల్లో భాగంగా ఈ తుఫాన్ టైంలో ఎవరైతే ప్రజలు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరికైతే సహాయ సహకారాలు కావాలో వాళ్ళందరి కోసం 6 ఎన్డీఆర్ఎఫ్ టీంలు డిప్లాయ్ చేయడం జరిగింది. అవి నెల్లూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ మరియు శ్రీకాకుళం జిల్లాల్లో మా టీమ్స్ ఆల్రెడీ డిప్లాయ్ అయ్యి ఉన్నాయి. ఇదే కాకుండా ఒక టీము కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు కూడా వెళ్ళటం జరుగుతుంది. ఇంతే కాకుండా కొన్ని టీంలు విజయవాడలో, కొన్ని టీంలు వైజాగ్లో కూడా మేము రిజర్వ్లో ఉంచాము. ఇన్ కేసు ఏదన్నా అవసరమైనప్పుడు అవి ఇమ్మీడియట్గా మూవ్ అవుతాయి ఎక్కడైతే అవసరం అవుతాయి. అదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కర్నూలు బార్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట అదోని 2 టౌన్ సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఓకే ఓకే ఓకే
So today we have decided to make a representation of speaker also because the same thing is happening to police stations. So we have given an explanation to basic resolution to make it we are happy that you have received us same thing extended by the we discuss మేము ఇక్కడ రావడానికి ప్రధాన ఉద్దేశం ఏం సార్ అంటే ఆదోని 2 టౌన్లో సిఐ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన సొంత రాజ్యాంగ స్టేషన్ని భావించి అది పబ్లిక్ ప్రాపర్టీ కాదు అని నా సొంత ప్రాపర్టీ అని చెప్పి ప్రైవేట్ పంచాయతీలు చేస్తూ అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళని కూర్చోబెట్టుకొని పక్కన మరి మట్కా బీటర్స్ని కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ అడ్వకేట్స్ వస్తే కూడా కనీస మర్యాద అనేది లేకుండా కూర్చోమని చెప్పుకోకుండా నిలబెట్టి నువ్వు సమాధానం చెప్పు అని చెప్పడం జరిగింది. నేను అడ్వకేట్ని బాబు, ఒకవేళ నా మీద ఏదైనా కేసు ఎవరైనా ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పింటే కట్టు, నేను కాదని చెప్పడం లేదు. కానీ అడ్వకేట్గా మర్యాద ఇవ్వకముందు నువ్వు నన్ను పిలిచే ముందు 41 CRPC కింద నోటీస్ ఇచ్చి మమ్మల్ని పిలవాలి. ఆ విధంగా పిలువకుండా వ్యక్తిగతంగా రమ్మంటే నీ మీద పోలీస్ వారి మీద ఉండే గౌరవంతో నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత నన్ను పోలీస్ స్టేషన్లో సీట్ ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకోబో కూర్చోడానికి వీలు లేదు, నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పండి. ఎస్పీ గారికి కాకపోతే ఎవరికైనా కంప్లైంట్ చేసుకో అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయంపైనే కాకుండా మొత్తం ఓవరాల్గా జిల్లాలో పోలీస్ వ్యవస్థ అడ్వకేట్స్ మీద ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే దాని మీద మేము ఈరోజు జనరల్గా ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని, జిల్లా జడ్జి గారిని కలవడానికి వచ్చినాము. మా సమస్యలన్నీ వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని నేను వెంటనే స్పందిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఇస్తే కలెక్టర్ గారు ఇమీడియట్గా నేను రేపు ఎల్లుండిలో దీని మీద కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటానండి అని చెప్పడం జరిగింది సార్. ఈ విధంగా పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అడ్వకేట్స్నే కాదు సామాన్య ప్రజానీకానికి కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అసలు పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళ సొంత ఆస్తుల్లాగా భావిస్తూ అడ్వకేట్లను ఒక నేరస్తుల్లాగా చూడడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడి వరకు మేము వదలదలుచుకోలేదు. ఇక్కడ పరిష్కారం కాకపోతే మేము హైకోర్టు జడ్జి కలవడానికి కానీ హైకోర్టు చలో పిలుపు కానీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్ చేయడానికి కూడా మేము సిద్ధమైనాము. కాబట్టి నెక్స్ట్ తక్షణ కార్యక్రమం, నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ అనేది వీళ్ళు తీసుకునే యాక్షన్ మీద ఆధారపడి ఉంటుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓకే సార్. సామాన్య ప్రజానీకం పట్ల ఆయన యొక్క ప్రవర్తన సరిగా లేదు. అడ్వకేట్లు ఏదైనా పని మీద పోతే కూర్చోనికపోతే కూర్చోవద్దు. ఆ తర్వాత మీరు నేరస్తులు, మీ యొక్క పేరు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిస్టు నుంచి తొలగిస్తాము, నేనే రికమెండ్ చేస్తానని చెప్పారని ఒక రాజ్యాంగేతర శక్తిగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్య దేశము, ఇక్కడ నేతృత్వం అనేది లేదు. ఆయనకు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం గురించి తెలియజెప్పాల్సిన అవసరాన్ని మేము గౌరవ ఎస్పీ గారికి వినియోగించడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా రెవెన్యూ కోర్టులో అదంటే ఈ యొక్క ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులో మాకు కేసులు ఉంటాయి. అక్కడ కూడా న్యాయవాదులకు సరైనటువంటి సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ వాళ్ళకు దక్కాల్సిన గౌరవం కానీ దక్కి మిగతా సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతల మీద తగిన చర్యలు తీసుకునేటట్టుగా న్యాయవాదులకు సహకరించాలా. రోజులకు ఈ యొక్క సమాజంలో ఈ యొక్క అవినీతి, ఇటువంటి వ్యక్తుల యొక్క దోత్యం చాలా పెరిగిపోతూ ఉంది. దాన్ని కర్నూలు జిల్లా న్యాయవాదుల యొక్క మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా పేరు ఎం సుబ్బయ్య, సీనియర్ అడ్వకేటు, కర్నూలు. శ్రీనగర్ కాలనీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు వివిధ కాలనీలకు చెందిన ఐటీ ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులు మాట్లాడారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ జూ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని మంచిర్యాల డీసీపీ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్లతో కలిసి ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంచేందుకు గోదావరిఖని పట్టణంలోని వివిధ కళాశాలల పాఠశాలల విద్యార్థులు దాదాపు 1000 మంది ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రజారక్షణ, భద్రత సంబంధించిన పోలీస్ చట్టాల గురించి, పోలీస్ విధులపై షీ టీమ్స్, భరోసా సెంటర్స్ గురించి, ఫింగర్ ప్రింట్ డివైస్ల వల్ల కలిగే ఉపయోగాల గురించి, బీడీ టీమ్ ఎక్విప్మెంట్, డాగ్ స్క్వాడ్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, రోడ్డు ప్రమాదాల స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనల గురించి మరియు సైబర్ నేరాల గురించి, పోలీసులు ఉపయోగిస్తున్న సాంకేతికత గురించి, షీ టీమ్, భరోసా, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్ తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు, సిబ్బంది, విద్యార్థులతో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఆర్ఏసీపీ ప్రతాప్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్, కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ రాంప్రసాద్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐలు, ఎస్ఐలు, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డాగ్ హ్యాండ్లర్ పేరు రాజేంద్ర ప్రసాద్, డాగ్ రైడర్ బెల్జియం మెల్నైజ్ బ్రీడ్. రోడ్స్ యొక్క లక్ష్యం చంపడం, తాగి బండి లక్ష్యం కూడా చంపడం. అది వాడు కావచ్చు, లేదంటే ఎదుటివాడు కూడా చనిపోవచ్చు. అంత రిస్క్ అనమాట. అందుకనే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేయకూడదు. ఓకేనా? ఒకసారి అవే తాగుంటే గ్రీన్ కలర్ అనేది పిల్లలందరూ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మామూలు డైరెక్ట్ గా అబ్జర్వ్ చేయకుండా ఫస్ట్ దాన్ని ఏరియా అంతా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ అబ్జర్వేషన్ అంటే 4 బాక్సెస్ పైన అది సెట్ చేయడం, అది ఉంది, ఎక్స్పోజ్ ఉంది అని చెప్పేసి అది ఐడెంటిఫై చేసి హ్యాంగర్ కి ఇస్తుంది డైరెక్ట్ గా. త్యాగాలు వృధా కాలేదు అని తెలపడం కోసమే ఈ సంస్మరణ దినోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా స్పెషల్ టీమ్స్ అయితే రైడ్ కూడా చేయడం జరుగుతుంది. సోల్జర్ అని చెప్పేసి కాన్సెప్ట్ నేను సైతం కాసేపు ఇలాగే ఉంటుంది. ఒకవేళ మీరు అవేర్నెస్ కానీ మీరు ప్రిపేర్ చేయండి మీ యొక్క స్కూల్ నుంచి. అట్లాగే ప్రెస్ వారికి కూడా వచ్చినందుకు. మీరు ఫోర్స్ రావాలి, మీ టీం సపోర్ట్ చేయండి, అందరికీ తీసుకురండి. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లో ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మార్టియర్స్ వీక్ సెలబ్రేషన్కి భాగంగా ఈ ఓపెన్ హౌస్లో మనము పోలీస్ దగ్గర ఉన్న రకరకాల టెక్నాలజీ ఏ విధంగా ఎట్లా వాడుకుంటున్నాము, ఏ విధంగా మనం పబ్లిక్కి సేవ చేస్తున్నాము, చిన్నపిల్లలకి అందరికీ పిలవడం జరిగింది. వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విషయం వాళ్ళకి బాగా ఉపయోగకరమైన విషయం. కొన్ని డెమోస్ కూడా చూపించడం జరిగింది. మీరు చూసారా, ఇది డాగ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మాదక ద్రవ్యాలు. సో అదే విధంగా రకరకాల మన దగ్గర ఉన్న టెక్నిక్స్, మనకు ఉన్న అన్ని స్కిల్స్ మనము చూపిస్తున్నాము. స్టూడెంట్స్ కి కూడా భవిష్యత్తులో వాళ్ళు కూడా ఈ చూసి ఎంకరేజ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ కి జాయిన్ చేయాలి. అదే మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిన్నెదేవరపాడు గ్రామంలో రెడ్ క్రాస్ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, కంటి వైద్య శిబిరం నిర్వహణకు భారీ స్పందన లభించిందని కార్పొరేటర్ కైప పద్మలతారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలల అధినేత కేవీ సుబ్బారెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ గోవిందారెడ్డిలు తెలిపారు. ఉచిత వైద్య శిబిరంలో యువకులు, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో వారికి అవసరమైన పరీక్షలు, మందులు ఉచితంగా అందజేయడం జరిగింది.
కుడికండ్లో కూడా శుక్లం ఎక్కువ ఉంది, చేయొచ్చు, వచ్చి చేస్తాము. ఎడమ కంటికి ఇంకా వేరే కొత్త అద్దాలు మార్చాలి, వేరే మిషన్లో చూసి ఒకవేళ ఈ సీట్లు రాసిస్తాము. వాళ్ళ అబ్బాయి ఎవరైనా ఉంటే కదా అడ్రస్ తీసుకొని రమ్మని చెప్పండి, వాళ్ళ హాస్పిటల్ చెక్ చేస్తాము. ఉన్నాడా వీళ్ళ అబ్బాయి ఇక్కడ ఏమన్నా వెళ్ళాలా? వీళ్ళ అబ్బాయిని ఎప్పుడైనా కూడా తీసుకుని ప్రచారం తీసుకుని వస్తే ఆదివారం కాకుండా మిగతా ఈరోజు రెడ్ క్రాస్ మరియు డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల సారథ్యంలో ఈ దిన్నదేవరపాడు గ్రామంలో ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ జనాభా 3000 పైన ఉన్నారు. అందులో చాలా మంది వృద్ధులకు కంటి సమస్యలు ఉన్నాయి. మరి ఆ శుక్లాలకు సంబంధించిన ఆపరేషన్ చేయించడానికి ఫ్రీ వ్యాలీ, అలాగే కంటెత్తాలు ఇవ్వడానికి 2 సంస్థలు ముందుకొచ్చాయి. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా రెడ్ క్రాస్ అధ్యక్షులు వారు శ్రీ కేవీ గోవిందరెడ్డి గారు, మిగతా పెద్దలు శ్రీనివాసు గారు, అందరికీ కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మానవ సేవయే మాధవ సేవ అని చెప్పడం కాదు, నిజంగా ఇలాంటి వాళ్ళకు సేవ చేయడం మనందరి యొక్క బాధ్యత. కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థలు 10 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాల్లో ఉన్నాయి. ఈ సేవ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ ఏ ఊర్లో అయినా సరే మెడికల్ క్యాంపులు కూడా ప్రజలకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఈ అవకాశం ఈరోజు కూతురు మరియు 17వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కేశవ పద్మలతారెడ్డి గారు కూడా ఈ క్యాంపులో భాగస్వామిగా ఉన్నారు. వారు ఇప్పుడు మాట్లాడితే మేము ఉన్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు దిన్నదేవరపాడు గ్రామంలో రెడ్ క్రాస్ మరియు కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థలు సంయుక్తంగా కలిసి ఐ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ చాలా మంది వృద్ధులు, కంటి చూపు కోల్పోయిన వాళ్ళు అందరికీ కూడా ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కదా, అనేక మంది పెద్దలకి 2 కళ్ళల్లో కూడా శుక్లాలు ఉండి ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసినందుకు గోవిందరెడ్డి సార్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఇంకా మిగతా అన్ని గ్రామాల్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఇక్కడ నిర్వహించిన శ్రీనివాస్ అన్న గారికి, గోవిందరెడ్డి సార్కి, మా నాన్నగారికి అందరికీ ధన్యవాదాలు. సర్పంచ్ మాధవస్వామి గారికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి ప్రజల్ని ఆయన అందరికీ ఇంటింటికి దండోరా వేయించి మరీ ఇక్కడికి రప్పించి వారి యొక్క ఆరోగ్యాన్ని ఇంత బాగా చూసుకుంటున్నందుకు ఆయన ఎంతైనా మనం మెచ్చుకోవాల్సిందే. సరే, మరొక్కసారి అందరూ కూడా ఇంకెవరన్నా మిస్ అయినా అందరూ వచ్చి తమ యొక్క కళ్ళను చెక్ చేయించుకొని ఇక్కడ ఫ్రీగా ఆపరేషన్స్ కూడా చేయిస్తాము. అండ్ నాన్నగారు ఇప్పుడే తెలియజేయడం జరిగింది, కళ్ళద్దాలు కూడా ఇప్పిస్తానని ఆయన సొంతంగా. సో ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు నాకు చాలా గర్వంగా ఉందని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. క్యాన్సర్ నిర్మూలనకు తమ వంతు కృషి, శ్రీధైర్యం క్యాన్సర్ పై విజయం అంటూ క్యాన్సర్ నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తున్నామని అమీలియా హాస్పిటల్ వైద్యులు రేవతి శ్రీనివాసులు ప్రసాదులు తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీ, వై జంక్షన్, హామీలా హాస్పిటల్ నుంచి రాజ్ విహార్ వరకు శ్రీధైర్యం క్యాన్సర్ పై విజయం, మా మైగ్రోఫీ చేయించుకోండి, జీవితం అందంగా మలుచుకోండి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ సాగించారు. No.
ప్రోగ్రామ్ సందర్భంగా ఈ అక్టోబర్ మంత్లో ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఎస్పెషల్లీ మ్యామోగ్రామ్ అనేది అందరి స్త్రీలకు ఎస్పెషల్లీ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అమీల హాస్పిటల్లో ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో అందరూ కంపల్సరీగా ఈ ఫ్రీ సర్వీస్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. myself Dr. Revati, consultant medical oncologist, Amila Hospital, Karnool. So October month breast cancer awareness month. సో భారతదేశంలో స్త్రీల్లో ఇప్పుడు అత్యధికంగా ఎక్కువ అవుతున్న క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. అది కూడా ఎక్కువగా యంగ్ ఏజ్ అంటే 40 సంవత్సరాలు తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో ఈ అవేర్నెస్ సందర్భంగా రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని ప్రారంభ దశలో ఎలా గుర్తించవచ్చు, ప్రారంభ దశలో గుర్తించగలిగితే వచ్చే లాభాలు అనేవి ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది అమీలా హాస్పిటల్ తరఫున కండక్ట్ చేస్తున్నాం. హన్మకొండలో దారుణం, వీధి కుక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలు, సీసీ ఫుటేజ్ లభ్యం. న్యూ సాయంపేటలో ఘటన. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న శ్రీజ అనే బాలికపై మూకుమ్మడి దాడి చేసిన వీధి కుక్కలు. స్థానికులు గమనించి కుక్కలను తరమడంతో తప్పిన ప్రాణాపాయం. గాయపడ్డ బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కల బెడదను నివారించడంలో మున్సిపల్ అధికారుల అలసత్వంపై మండిపడుతున్న స్థానికులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.